జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే పూసే కోయిలమ్మ పూసే పూలరెమ్మ జాబిలమ్మ రాకతో చిందులేసే ఆమని చందమామ తోడని చిందులేసే ఆమని చందమామ తోడని నింగి జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే ఇదిగో ఈ 100 రూపాయలు చల్లరి బాబయ్య. ఇది కాస్త పట్టుకోండి బాబయ్య. ఇదిగోండి బాబు. బాబయ్య 50 రూపాయలు బాబయ్య. 60, 70 రూపాయలు బాబయ్య. 80 రూపాయలు బాబయ్య. ఆగండి బాబయ్య. 5 రూపాయలు బాబు. రూపాయి 6 మొత్తం సరిపోయినాయి కదా బాబు. ఇదేంటిది 100 రూపాయలకి 10 రూపాయలు కమిషన్ కదా, 90 రూపాయలు ఇవ్వాలి కదా, 80 రూపాయలు ఇచ్చేవేంటి? భలేవారు బాబయ్య. 100 రూపాయలకి 10 రూపాయలే తీసుకున్నాను బాబయ్య. మరి 4 రూపాయలు? మరి అదే బాబయ్య, ఇక్కడ నా టైం వేస్ట్ చేసుకున్నాను కదా బాబయ్య, అందుకోసమని చెరుకో 2 రూపాయలు పీస్ తీసుకున్నాను అనమాట. బాబయ్య కాసేపు ఈ కర్ర అట్టుకోండి. అలాగే బాబయ్య. ఏంటి నాకు ఈ పరిస్థితి? హలో, ఎవరు? ఏ రాజేనా? ఏటి జగదాంబ జంక్షన్ నుంచేనా? నానా ఎక్కడున్నానా? ఉండి చెప్తాను. సౌజన్య డిపార్ట్మెంటల్ స్టోర్స్, విశాలచ్చి నగర్. ఏటి అక్కడ కలసలు అన్ని చాలా బాగున్నాయా? అయితే ఇదిగో సిటంలో వచ్చేస్తున్నాను. అంతమా ఇలా ఉంది? అమ్మ నా కొడక, అడుక్కుని వాడి చేతిలో సెల్ ఫోన్. ఈడేడి బాబయ్య? ధర్మం చేయండి బాబయ్య. 2 రూపాయలే బాబయ్య. ధర్మం పాపిగా ఆగరా. బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. పాపారావు ఏంటిది? ఆడు జబ్బు నీకంటుకుంది. నాన్న తెలవైపోయినా ఏటి దాంతో మా ఆయన కొన్నది. అమ్మమ్మమ్మమ్మ పదర ఏటి ఇలా జబ్బు అయిపోయినాను. రాఘరావు గారు, సార్ కాసేపట్లో తెలివి వస్తుంది. దెబ్బలు బాగా తగిలాయి, కుట్లు కూడా పడ్డాయి, కొంచెం రెస్ట్ అవసరం. మీరెవరు ఈయన్ని ఎక్కువగా మాట్లాడించకండి. అలాగే డాక్టర్. అవును, మీ డ్రైవర్ బాపినీడు గారు అని కలవరిస్తున్నాడే. అవును డాక్టర్,
వాడి గుండెల్లో పొంగే ప్రేమ అలా కలవరంత రూపంలో బయటకు వస్తుంది. బాపిరెడ్డి గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగానే ఉంది కానీ నడుం కాస్త నొప్పిగా ఉంది సార్. నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ ఇస్తాను. వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా ఉందా? లేదు డాక్టర్. అలాగైతే జ్యూస్ తెప్పించివ్వండి. అలాగే రంగయ్య, వెళ్ళి జ్యూస్ తీసుకురా. బాబుని బయట అప్పారా పాపారా ఆడిస్తున్నారు. నువ్వు బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళు. అదే బాపిని ఇంటికి వెళ్ళు. వీడికి కాస్త నయమయ్యేదాకా ఇక్కడే ఉన్నాం. అలా చేయి బాబాయ్, బాబు కాస్త తోడుగా ఉన్నట్టుంటుంది. ఏమండి, నేను కాసేపు ఇక్కడే ఉంటానండి. చూడు పార్వతి, నీది తల్లి మనసే కాదన్నా, కానీ బాపిని నీ పరిస్థితులు చూస్తే బాబు బెంగపడొచ్చు, బాధపడొచ్చు. అంచేత ఈసారి నా మాట విని ఇంటికి వెళ్ళు. అలాగేనండి. బాబాయ్, నాకేమన్నా అయితే బాబుని జాగ్రత్తగా చూసుకుంటావు కదా? అవే మాటలరా, నీకేం కాదు. నువ్వు మళ్ళీ 4 రోజుల్లో మామూలు మనిషిగా తిరుగుతావు కదా. తిరుగుతావురా. అవును సార్, యూఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఎక్కువ ఆందోళన పెట్టుకోకండి. మీరు ఎక్కువ టెన్షన్ పడితే హెడేక్ వస్తుంది. నిజంగా నాకేం కాదు కదా డాక్టర్? మీరు వారం రోజుల్లో ఆఫీస్కి వెళ్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సేవింగ్ అస్. మిమ్మల్ని సేవ్ చేసింది నేను కాదు, అదిగో ఆవిడ. డాక్టర్, ఆ అమ్మాయితో కాస్త పర్సనల్ గా మాట్లాడు ప్లీజ్. లోపలికి పంపిస్తారా? అలాగే. సరేరా. ఏమ్మా, బాపిరెడ్డి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. చూడమ్మా, నువ్వు చేసిన ఉపకారం సాధారణమైంది కాదు. నువ్వు కాపాడింది కూడా ఒక ప్రాణాన్ని కాదు, కొన్ని వేల మంది ప్రాణాలు. తెలుసా? తెలుసండి. నువ్వు చేసిన ఉపకారానికి నీకేమి చురువు తెచ్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అయ్యో తప్పండి, మీరు పెద్దవాళ్ళు, ఆశీస్సులు అందజేయాలి కానీ అలా మాట్లాడకూడదు. లేదమ్మా, ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. బాపిని నీతో ఏదో మాట్లాడాలట, వెళ్ళమ్మా. నమస్కారం. నమస్కారం. నువ్వు కల్పనవు కదా? అవును, బానే గుర్తుపెట్టావే. కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిన తరువాత నేను చూడటం ఇదే. అది సరే, ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఇదిగో, నిన్ను డాక్టర్ గారు ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పారు. అలాగే, కానీ ఒక్క విషయం, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది నువ్వే కదా? అవును, నిన్ను కలవాలని వస్తుంటే దారిలో నిన్ను పరిస్థితుల్లో చూసి నేనే హాస్పిటల్లో జాయిన్ చేశాను. థ్యాంక్ యూ కల్పన, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇద్దరి మధ్య లేనిపోయిన థ్యాంక్స్ ఎందుకు? చూడు, నేనుంటే రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వచ్చి కలుస్తానా? కల్పన, అది సరే, ఏంటి? నేను ఈ ఊళ్ళోనే ఉన్నానని నీకెలా తెలుసు? నువ్వు ఈ హాస్పిటల్ కట్టి ప్రారంభించావు కదా, ఆ ఫోటోలు పేపర్లో చూశాను. అప్పుడు తెలిసింది నువ్వు చాలా ధనవంతుడు అయ్యావని. మరి నేను వస్తాను. కల్పన, నువ్వు మళ్ళీ వస్తావు కదా? తప్పకుండా. ఆహా, ఏంటి? షడప్! మీలాంటి వాళ్ళని నమ్ముకున్నందుకు నాది తప్పు. పెట్టేయ్. ఏంటి రాకూడదు టైంలో వచ్చానా? సార్ సార్ ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు? ఏంటా, మనం ఏది జరిగిందని ఆనందపడ్డామో అది జరగలేదు. ఏమనుకున్నావు చెప్పమా? మన స్టెనో గర్భవతిని అనుకున్నాం, అది నిజం కాదని తేలిపోయి ఉంటుంది. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు జోకులేస్తున్నావేంటి? ఇంతకీ ఏమైంది సార్? ఆ బాపినీడు చావలేదట. చావలేదా? లేదు, వాణ్ణి చంపనందుకు నిన్ను చంపాలి. వద్దు సార్, 1/2 అన్యాయం అయిపోతారు. 1/2 ఏంటి? ఈ బొంగోడికి 1/2 అంటే కూడా తెలియదు. అదే సార్, 1/2 అంటే ఒక భార్య, 2 పిల్లలును. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం సార్. ఏమిటది?
ఆ భగవంతుడు మంచి వాళ్ళకే ఎప్పుడూ సహాయం చేస్తాడు సార్. ఇంతకీ వాణ్ణి పొగుడుతున్నావా తిడుతున్నావా? ఒకటి చేస్తే రెండోది చేసినట్టే సార్. అదే సార్, చీకటి వెనుక వెలుగు ఉంటుందని అంటారు కదా సార్. అవును. ఆ చీకటి వెనుకే చీకటి లాంటి మరో నిజం కూడా దాగి ఉంది సార్. ఇదిగో నన్ను టెన్షన్ పెట్టగా విషయం ఏంటో చెప్పు. అదే సార్, ఆ బాపినీడు చనిపోతే ఆ కాంట్రాక్ట్ మనకొస్తుంది అనుకున్నాం కదా. అవును. ఇప్పుడు ఆయన బతికున్నాడు కాబట్టి మనకి రాదు. అది నాకు తెలుసు. ఆ బాపినీడు బతికున్నంత వరకు మనకన్నీ అప్పజేయాలి. చూస్తాను. కిరణ్, నొప్పి కిరణ్, రా కిరణ్, నొప్పి నొప్పి కిరణ్, నొప్పి నొప్పి కిరణ్, కిరణ్ నొప్పి నొప్పి అమ్మా. నొప్పి కిరణ్, ఏదో గుచ్చుకుంటున్నట్టుగా ఉంది, భరించలేకపోతున్నాను కిరణ్, నొప్పి. ఆకలి నిప్పేమో వనజ, కాస్త మంచినీళ్ళు తాగితే సర్దుకుంటుంది. ఉండు తీసుకొస్తా. లే వనజ. కిరణ్ నొప్పి. ఈ మంచినీళ్ళు తాగు, తాగు వనజ. ఇప్పుడు ఎలా ఉంది వనజ? తగ్గిందా వనజ? కొంచెం తగ్గినట్టుంది కిరణ్, కొంచెం. వనజ, ఎన్నాళ్ళు ఇలా ఆకలితో బ్రతుకుతాం? ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఏం చేద్దాం కిరణ్? ఈ ఊళ్ళో బ్రతకలేమని అర్థమైపోయింది. బ్రతుకు తెరువు కోసం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. సరే, నీ మాట నేనెప్పుడు కాదన్నాను. అలాగే చేద్దాం. ఎక్కడికి వెళ్దాం? ఆలోచిద్దాం. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ సమస్యకు పరిష్కారం మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. నేను నందిని గారింటికి వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు కాసేపు అలా పడుకో. పడుకో. ఇప్పుడు ఎలా ఉందో అనుజ? కాస్త సర్దుకుందా? Like and subscribe Eagle Media Works.